శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజ స్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సంబంధాల గురించి మీరు ఎదుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి సంబంధం దొరకటం, అదేవిధంగా జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా రావటం, అంటే జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ఎదుగుదల రావటం అనేది ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఒక ఎదుగుదల వస్తుంది. అది భార్య ద్వారా అయితే ఏమి, భర్త ద్వారా అయితే ఏమి అనే ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ఆస్తుపాస్తుల విషయంలో కొంచెం సానుకూలంగా పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే విషయంలో తగు కంట్రోల్గా మాట్లాడాలి. ఎందుకంటే నోరు మంచిది ఏదైనా ఊరు మంచిదే అవుతుంది అన్నట్టు సామెత అనేది కొన్నిసార్లు రుజువు అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కొన్ని జాగ్రత్తగా మీరు గమనించగలుగుతారు. ఈ రాశిలో వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలపడతారు. సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ విషయమైనా సరే జీవిత భాగస్వామితోనే చర్చించి తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వృధా ఖర్చు, దుబారా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టడం, 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, 1000 రూపాయల దగ్గర 1,00,000 ఖర్చు అవ్వటం, అది తిరిగి ఎలా కట్టాలి అప్పు అనేది విషయం అప్పుడప్పుడు బాధించే విధంగా ఉంటుంది. ఖర్చు పెట్టడం సులభం, సంపాదించడం కష్టం అనే విషయాన్ని లేటుగా అయినా సరే అర్థం చేసుకోగలుగుతారు. చేస్తున్నటువంటి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు ఎలాగైనా సరే అరేంజ్ చేయగలుగుతారో, ఉన్నటువంటి పరిస్థితుల్ని దాటి ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, కొద్దిగా రికవరీ అనేది బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగటం, చిన్న వ్యాధులకి రోగగ్రస్తం కాకుండా కొంచెం బలంగా ఉండటం అనేది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వారాంతంలో బంధువులతో, ఫ్రెండ్స్తో గడపటం సుఖంగా ఈ వారం గడుస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఎదుగుదల, అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి మాటను క్లియర్గా చెప్పగలుగుతారు. ఏది విషయమైనా సరే మన ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారే నిర్ణయం తీసుకుంటారు. మనమందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడకూడదని చెప్పడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్ విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఈ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నటువంటి గ్రూప్స్ కానీ 10th క్లాస్లో వారు కానీ ఇది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, అరుణపారాయణం చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు.
అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా నల్లటి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో శని ముందు దీపారాధన చేసినట్లయితే ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు తగ్గటం అనేది కూడా జరుగుతుంది.